డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ₹1000 సిప్ నేను కనుక 30 సంవత్సరాలు కడితే నాకు ₹1,00,00,000 ఇస్తాయని చెప్పి చాలా మంది అడిగారు. ఇది రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట కామెంట్స్ రూపంలో. సో దీనికి సంబంధించిన క్లారిటీ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇవాళ మనతో QPFP రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. అసలు ఒక ₹1000తో 30 సంవత్సరాల పాటు మీరు సిప్ కనుక కట్టినట్లయితే ₹1,00,00,000 వస్తాయా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, క్వశ్చన్ విన్నారు కదా, మనకు వచ్చిన కామెంట్ అనమాట. నెలకి మేము ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, 30 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో నాకు మొత్తానికి ₹1,00,00,000 వస్తాయా 30 ఏళ్ల తర్వాత అని చెప్పి అడుగుతున్నారు. సాధ్యమే అంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు సో ఇది ఆల్రెడీ రీసెంట్గా జరిగిన రియల్ స్టోరీ ఇది. ఓకే. ముంబైలో ఒక హౌస్ కొన్నారు ఒక కస్టమర్, ఒక పర్సన్. ఓకే. సో అతను ఒక బోర్డు పెట్టుకున్నాడు. సో అంటే నార్మల్గా ఎవరైనా SBI ద్వారా లోన్ తీసుకొని కొంటే SBI ద్వారా అని చెప్పి పెట్టుకుంటారు కదా బోర్డు, SBI హెల్ప్ ద్వారా అని పెట్టుకుంటారు. అవును. సో విత్ ద హెల్ప్ ఆఫ్ SBI అని పెట్టుకుంటారు. అవును. సో అలాగే ఒకరు విత్ ద హెల్ప్ ఆఫ్ SIP అని పెట్టుకున్నారు బోర్డు. బా, ఆయన స్టోరీ అమేజింగ్. ఆయన స్టోరీ అడిగితే 1000 SIP చేశాడు ఒక మిడ్ క్యాప్ ఫండ్ లో. చాలా పెద్ద కంపెనీ. రీసెంట్ గా మనకు తెలిసినట్లే ఆయన చనిపోయారు. యాక్చువల్ గా కంపెనీ CEO, ఐ మీన్ ఓనర్, లేకపోతే వన్ ఆఫ్ ద బిగ్ ఫ్యామిలీ. సో వాళ్ళ కంపెనీ ఫండ్, సో వాళ్ళ కంపెనీ AMC యొక్క ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ ఆల్మోస్ట్ 17% ఇచ్చింది. 30 years కి ఇచ్చింది. ఓకే. సో 30%, ఐ మీన్ 30 years గా 1000 SIP చేశారు. 17% రిటర్న్ తోటి మోర్ దాన్ 1 crore అయింది యాక్చువల్. ఓకే. సో 1,12,00,000 అయింది. సో ఇది 1,12,00,000 ఆయన హౌస్ కొనుక్కున్నాడు. ఇది ఆల్రెడీ న్యూస్ లో వచ్చింది యాక్చువల్. ఓకే. ఇది రియల్ గా జరిగింది. సో అంటే 30 years లో 17% కాంపౌండ్ అయింది కాబట్టి ఇది పాసిబుల్. సో ఇప్పుడు మనకు తెలిసినట్లే మనం 12% SIP తోటి రిటర్న్ తోటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో 17% వచ్చింది. ఎందుకంటే అప్పుడు డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ కూడా హైలో ఉంది. అవును, అప్పుడు ఇన్ఫ్లేషన్ హై. అవును. అప్పుడు బ్యాంక్ FD రిటర్న్ కూడా 17%, 15%, 14% కూడా ఉండింది. అబ్బో, సూపర్. ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ 12%, 13% ఉంది. అప్పుడు ఈక్విటీ రిటర్న్ 15-17 రాకపోతే వేస్ట్. కానీ ఇప్పుడు FD రేట్ 6%, 7% ఉంది. తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు 12% వస్తే హ్యాపీ. అవును. ఓ, చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే FD కన్నా డబుల్. అవును. 6% FD ఉంటే 12% రిటర్న్ వస్తుందంటే FD కన్నా డబుల్ హ్యాపీ. ఇంతకుముందు ఏంటంటే FD రేట్స్ 12% ఉండేది కాబట్టి ఈక్విటీ రిటర్న్ ఎక్కువ ఉండేది, 15-17 అట్లా ఉండేది. ఓకే. స్టిల్ ఇప్పటికి 12% రిటర్న్ వచ్చినా కూడా డెఫినెట్ గా 60-70 lakhs అమౌంట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. 1000 SIP తోటి. ఓకే, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ 1 crore వచ్చే అవకాశం తక్కువ. అంటే 15% వస్తే ఇఫ్ ఇట్ ఈస్. ఓకే. మన ఇండియన్ స్టోరీ కానీ ఇంకా గ్రోత్ స్టోరీ స్ట్రాంగ్ గా ఉంది. మిడ్ క్యాప్ ఫండ్ లో కానీ 30 years ఇన్వెస్ట్ చేస్తే చెప్పలేం, డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం చెప్పలేం కానీ గ్యారెంటీగా. కానీ మిడ్ క్యాప్ ఫండ్స్ లో గ్రోత్ స్టోరీ అయితే ఉంటుంది. ఓకే. మన ఇండియాలో నెక్స్ట్ 10-20 years డెఫినెట్ గా గ్రోత్ స్టోరీ ఉంటుంది మిడ్ క్యాప్ లో. సో స్టిల్ 12% తీసుకున్నా కూడా మనకి 60-70 lakhs వచ్చే అవకాశం ఉంది. 1000 పెడితే సపోజ్ 2000 పెట్టారు అనుకోండి, 2000 పెట్టుకుంటే 1.2 crores వచ్చే అవకాశం ఉంది. ఓకే. అదే సపోజ్ 3000 పెట్టుకుంటే 1.8 crores వచ్చే అవకాశం ఉంది. ఓకే. 12% రేట్ ఆఫ్ రిటర్న్ తో. ఓకే. ఎవరైనా 10,000 పెట్టుకున్నారు అనుకోండి, 10,000 పెట్టుకుంటే 30 years కట్టుకుంటూ వెళ్తే, అంటే ఇప్పుడే జాబ్ చేసిన పర్సన్, 25 years పర్సన్ 30 అంటే 55కి రిటైర్ అవుతుంటే 30 years మంచి టైం. ఒక 10,000 SIP పక్కన పెట్టేసుకొని కట్టుకుంటూ వెళ్తే 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా హ్యాపీగా ఆయన 6 crores తీసుకోవచ్చు. 6 crores నుంచి మళ్ళీ లైఫ్ లాంగ్ ఆయన రిటైర్మెంట్ పెన్షన్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇంకా గ్రోత్ అనే ఉంటుంది ఫండ్. అంటే అక్కడ కూడా 6 crores లో ఆయన 0.5% తీసుకున్నా కూడా 3 lakhs per month తీసుకోవచ్చు. ఓకే, సరే సార్. ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కాబట్టి బాగున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ కొంతమంది 10 ఏళ్లలో రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్. సో ఒకరు 15 ఏళ్ళు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, 20 ఏళ్ళు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, 30 ఏళ్ళకి ఎలాగో చెప్పేసాం కాబట్టి ఈ మూడింటికి కూడా కొంచెం చెప్తారు ఒకసారి. సో డెఫినెట్ గా పీరియడ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 10 ఏళ్ళకి మనం ఎంత ప్రాబబ్లీ పెట్టుకోవచ్చు? 10 ఏళ్ళకి సపోజ్ రిటైర్ కావాలనుకుంటే
ఇప్పుడు రిటైర్ కావాలంటే 2 crores కావాలి, కంఫర్టబుల్ రిటైర్మెంట్ కావాలంటే అంటే 0.5%, 2 crores మీద 0.5% అంటే 1 lakh per month. 1 lakh per month మనం పెడితేనే 1 lakh per month మనకి ఇప్పుడు వస్తేనే కంఫర్టబుల్ రిటైర్మెంట్ అంటారు. ఓకే, లేకపోతే అది కంఫర్టబుల్ రిటైర్మెంట్ కాదు. సో అడ్జస్టబుల్ రిటైర్మెంట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో, లేకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం కామన్ మ్యాన్ కి, సో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ కి 1 lakh rupees వరకు అవుతుంది. అవును, హైదరాబాద్ లాంటి సిటీస్ లో. అవును, మేబీ రూరల్ లో 50,000 అవుతుంది. సో అన్ని ఖర్చులు కానివ్వండి, సో అన్ని మెయింటైన్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో వీటన్నిటితో పాటు రిటైర్మెంట్ అంటే కొన్ని టూర్స్, క్వార్టర్లీ ఒక టూర్, సో లేదా ఏమైనా చారిటీకి ఎవరికైనా హెల్ప్ చేయడము, ఇవన్నీ కలిపిన ఒక 1 lakh per month కావాలి. అవును, సో ఇప్పుడు రిటైర్ అవ్వాలంటే 2 crores కావాలి. అదే ఒక 10 years తర్వాత రిటైర్ కావాలంటే ఈజీగా 4 crores కావాలి. అవును, ట్రూ. 4 crores కావాలంటే మనమే 2 crores 10 years లో మనం పే చేయాలి. 12% రేట్ ఆఫ్ రిటర్న్ తో మనం 2 crores పే చేస్తే అది 4 crores అవుతుంది. అవును, అంటే ఆల్మోస్ట్ మంత్లీ మనం 2 lakhs ఇప్ చేయాలి. బా, మనం 2 lakhs ఇప్ చేస్తే ఇయర్ కి 24 lakhs, 10 years కి 24 lakhs మనం 2.4 crores మనం పే చేస్తాము. అది 4 crores అవుతుంది. ఓకే, 10 years తర్వాత 4 crores లో 0.5%, 2 lakh తోటి మనం హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ తో ఏమవుతుందంటే ఇప్పుడున్న 1 lakh అప్పుడున్న 2 lakhs కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు 1 lakh మనకి ఏదైతే రిటైర్మెంట్ లైఫ్ వస్తుందో 10 years తర్వాత 2 lakhs కి సేమ్ రిటైర్మెంట్ లైఫ్ వస్తుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేయాలంటే ఒక 2 lakhs rupees డెఫినెట్ గా కంపల్సరీ ప్లాన్ చేయాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫైర్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ అని. తొందరగా రిటైర్ అవ్వాలనుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఇప్పటి నుంచే కొద్దిగా ఎక్కువ సేవ్ చేయాలి, కొద్దిగా అగ్రెసివ్ గా సేవ్ చేయాలి, కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ లైఫ్ గడపాలి. ఎందుకంటే రిటైర్మెంట్ లో కొద్దిగా హ్యాపీగా గడపాలంటే ఇప్పుడు కొంచెం అన్నెసెసరీ లైఫ్ స్టైల్స్, లేకపోతే ఐఫోన్ రాగానే దాన్ని అప్గ్రేడ్ చేయడము, ఇలాంటి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో బ్రాండ్స్ వాడడం, ఇలాంటి తగ్గించుకొని కొంచెం అంటే రెస్ట్రిక్టివ్ లైఫ్ మనం కొద్దిగా లీడ్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత మనం డెఫినెట్ గా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడపచ్చు. సో అది మనం యాక్చువల్ గా దూరం ఉంటే తక్కువతో పే చేసుకుని సరిపోతుంది. 10,000 SIP సరిపోతుంది 30 years. అదే 10 years రిటైర్ కావాల్సిన వాళ్ళు మినిమం 1 lakh 2 lakhs అంటే కంఫర్టబుల్ రిటైర్మెంట్ కావాలంటే. అదేలేండి, కొంతమంది ఉన్నారు పార్షియల్ రిటైర్మెంట్ కూడా ఉంది ఇందులో. అవును, అంటే తొందరగా 10 years తర్వాత రిటైర్ అయినా కూడా పని చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని టెంపరీ రిటైర్మెంట్ లేదా పార్షియల్ రిటైర్మెంట్ అని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే 9 to 5 వర్క్ చేయకుండా రోజు ఫ్రీలాన్సింగ్ ఏదో ఒకటి ఒక 2 to 3 hours లేదా స్మాల్ వర్క్ ఇంట్లో కూర్చొని లేదా సమ్ టెంపరీ వర్క్ చేసుకుంటా కూడా రిమైనింగ్ వచ్చిన ఆదాయాన్ని ప్లస్ ఈ పెన్షన్ ని కలుపుకొని కంఫర్టబుల్ రిటైర్మెంట్ లీడ్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుని అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ యంగ్ ఉన్నప్పుడు. సో అంతే అంటారు. సో మరి 20 ఏళ్లకు అంటే ఒక రిటైర్ అవ్వాలి అనుకున్నప్పుడు, సో 20 ఏళ్ళ కంటే మనం డెఫినెట్ గా కొంచెం అంటే 2 lakhs వరకు మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 50,000 అలా SIP చేస్తే సరిపోతుంది. 15 years కి 15 years కంటే ఆల్మోస్ట్ 1 lakh దాకా మనం సిప్ చేసుకోవాలి. అంతే, దట్స్ ఇట్. అండ్ 10 years కి వచ్చేసి మినిమం మనం 1 lakh ప్లస్ అని చెప్పారు ఇందాక. అవును, ఈవెన్ 15 కూడా అరౌండ్ అంతే అంటారా? యాక్చువల్గా 10 years రిటైర్మెంట్ కావాలనుకుంటే కంఫర్టబుల్ రిటైర్మెంట్ కావాలనుకుంటే మాత్రం 2 lakhs 2 lakhs చేసుకుంటే బెటర్ అంటారు. బెటర్. ఓకే, సో అయితే చాలా దీని అన్నిటికంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పి అంటారు. అవును, సో ఎందుకంటే మనకి మినిమం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒకేసారి బిగ్ కాపర్స్ వస్తూ ఉంటుంది. డెఫినెట్ గా. యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే మీకు ఎక్కువ రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎక్కువ బర్డెన్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, మీ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ మీరే ఎంచుకొని దాన్ని బట్టి మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఎక్కువ కాపర్స్ అనమాట. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.